రూపాయి బియ్యం వేసి ఆయన మనకు ఎంతంతో మేలు చేసి ఎంతంతో ఇది చేసి మాకు పేదలకంతా ఈ స్కూళ్ళల్లో ఫీజులు తగ్గించి బిడ్డల్ని చదివిపించి అన్నాలు పెట్టి అన్ని ఆదరించిన నా వైఎస్ రాజశేఖర భూషణుడని మేము అడుగడుగున ఆయన చనిపోయినాడని చెప్పి మాకు తెలవకుండా వస్తున్నాడు ఏర్పడాలని ఎదురెదురు చూస్తున్నాం సార్ మేము ఎదురెదురు చూస్తున్నాడు. ఇప్పుడు కూడా వస్తున్నాడు అని ఆయన ఆశల మీదనే ఈ ప్రజలంతా బతుకుతున్నాం మేము. ఆయన ఎప్పుడు వస్తున్నాడని దేవుడు వస్తున్నాడని ఎదురెదురు చూసుకొని ఉన్నాం. ఎంతమంది పేదలు, ఎంతమంది బిడ్డలు, ఎంతమంది స్కూళ్ళల్లో ఎంత అనాథ బిడ్డ తల్లిదండ్రులు లేకుండా ఎన్ని కూడు లేకుండా పంచాల్లో పడి పాకుతుండే బిడ్డలను చూసి కడుపు కుట్టుకొని ఆయనకు అందరికీ మంచి చేసి అందరికీ ఇచ్చినాడు సార్ ఆయన. ఇప్పుడు బాగలేదు సార్, మాకు ఫీజులు ఎక్కిచ్చేసినారా, పెట్రోల్ ఎక్కించినాడా, సోపులు ఎక్కించినాడా, నూనె ఎక్కించినాడా, బియ్యం ఎక్కించినాడా, గ్యాసులు ఎక్కించినాడా, ప్రతి ఒక్కటి ఎక్కించేస్తున్నారు. అసలు వద్దు అంటున్నాను నేను. ఈ జీవితాలే మాకొద్దు, అందరూ కట్టుకొని ఈ ప్రపంచంలో కలిస్తే కూడా బాగుంటుంది. ఇటువంటి బాధ మాకు కలగాలనా? అవసరమా? నా దేవుడు పూసినాడు కాబట్టి ఆ దేవుడితో కూడా అందరూ పూడ్చుంటే ఆ బాధ లేదు మాకు. ఆ దేవుడు పోయినా నుంచే మొత్తం ప్రతి ఒక్కటి ఎక్కిచ్చేస్తే ఎలా బతుకుతాం అనుకున్నారు. ఎవరు వచ్చినా కూడా నేను ఇదే మాట మాట్లాడుతున్నాను. ఏమి మొత్తం ప్రతి అగ్గిపెట్టి కాడ నుంచి, నువ్వు సోపు కాడ నుంచి, పెట్రోల్ కాడ నుంచి, బియ్యం కాడ నుంచి కట్టుకునే బట్ట ఒక పేదోడు నువ్వు డబ్బు ఉండదా కొంటావు. ఆ పేద బిడ్డలు పెట్టుకొని అల్లాడుతుండే వాళ్ళు మేము ఎట్ట కొంటామా? మమ్మల్ని ఎందుకు ఈ మార్గ పీడిచ్చి, ఎందుకు ఈ మార్గ ఎక్కించి, ఎందుకు ఈ మార్గ చేస్తున్నారో మేము ఇది తెలుసుకోవాలి, కావాలి మాకు. అప్పటి నుంచి వస్తామనింది, ఇప్పుడు 500 నుంచి ఇప్పుడు ఒక 6 నెలలుగా వస్తామనింది. మొన్నటికి నిలిచిపోయింది సార్. ఏమి లేదు, నేను అన్నది ఇంట్లో ఇల్లు లేదు, వాకిలి లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా అన్నీ అందుతా ఉన్నాయి. పెన్షన్లు కానీ అభయస్తం పెన్షన్లు కానీ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఒక 2 నెలలుగా కానీ అభయస్తం పెన్షన్ రావడం లేదు. నెల వచ్చింది. ఈ నెలలో అది విడో పెన్షన్లు వచ్చి అమ్మకి రావడం లేదు అసలుకి. ఈ నెలలో అంతకుముందు వస్తా అనేది ఇప్పుడు మాత్రం రావడం లేదు. అందుకని విడోలు కానీ ఎక్కువ పెన్షన్లు ఇవ్వాలి. అవి బ్రిడ్జి లోన్లు ఇంతకుముందు వస్తా అనేది ఇప్పుడు ఇవ్వడం లేదు. బ్రిడ్జి లోన్లు రావాలి. పేద విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెడితే అది వచ్చి వాళ్ళకి వచ్చి కొన్ని నిబంధనలు పెట్టి అది వచ్చి ఎత్తివేయడానికి ప్రభుత్వం చూస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలోనే 108 దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాన్ని ఈరోజు వచ్చి డీజిల్ లేదనేసి, అదే చిత్తూరు జిల్లాలోనే ఈ కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాలోనే డీజిల్ లేకుండా ఈ 108 నిలిచిపోతా ఉందంటే నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేదంటే పీలర్కి ముఖ్యమంత్రి?